Good afternoon and welcome to the Hindu editorial 1907. So, what is the topic all about? The issue with tree planting schemes. Okay. సో చెట్లు నాటడం అన్నది ఒక స్కీమ్ కింద పెట్టుకున్నారు. దాంట్లోని ఉన్న మనకి ఇష్యూస్ ఏంటేంటి ఉన్నాయి ఆథర్ గారు ఇవాళ కూలంకషంగా డిస్కస్ చేస్తారు. ఎక్స్ప్లాయిటేషన్ అంటే మనకి అడవిలోని ఉన్న సంపత్తిని మనం వాడుకోవడం కాదు, దారుణంగా దోచేసుకుంటున్నాం అనొచ్చు. ఓకే, సో ఈ ఎక్స్ప్లాయిటేషను ఎందుకంటే దీన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అన్కంట్రోల్డ్ అండ్ అన్సస్టైనబుల్ అంటే ఇలా కానీ దోచుకెళ్ళిపోవడం మొదలు పెడితే దీనికి ఒక అద్దు ఆపు ఏమి ఉండదు. సస్టైన్ చేయాలంటే అలాగా ఈ లెక్కను కానీ మనం ఫారెస్ట్ నుంచి మన ఇక్కడ ఫారెస్ట్ నుంచి కానీ మనం సంపద తీసేసుకుంటూ ఉంటే కాలక్రమేణా ఏమవుద్దంటే అసలు ఫారెస్టే మాయమైపోతుంది. ఫారెస్టే మాయమైపోతుంది అనమాట. సో అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఏమవుతుంది, హ్యాస్ డీగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్కేప్. డీగ్రేడెడ్ అంటే ఫారెస్ట్ అన్న ఏరియా ఒకప్పుడు ఇక్కడ ఫారెస్ట్ ఉండేదండి అంటే జనాలు నమ్మటం లేదనమాట. ఎందుకంటే ఆ ల్యాండ్స్కేపే మారిపోయింది. సో ఇట్ హెస్ ఫాలెన్, డీగ్రేడెడ్, డౌన్గ్రేడ్ చేస్తారనమాట. ద వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్స్, వరల్డ్ బ్యాంక్ వల్ల అంచనా ప్రకారం, ఎస్టిమేట్ అంటే అంచనా ప్రకారం ఏంటంటే ప్రపంచం అంతటి మొత్తన ఒక 10 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అడవి మనం కోల్పోయాం. ఎంత కోల్పోయాం? లాస్ట్ అన్నారు. ఇది ఒకటి బాగా చదవండి జాగ్రత్తగా. 10 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ అడవి అన్నమాట. ఎక్కడి నుంచి? 20th సెంచరీ మొదల దగ్గర నుంచి, 20th సెంచరీ 20వ శతాబ్దం మొదల దగ్గర నుంచి మనకు ఒక 10 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ అడవి పోయింది. ది ఎంఫసిస్ ఆన్ ఫారెస్ట్ రిస్టోరేషన్ అంటే మళ్ళీ అడవిని మనం బతికించుకోవాలి. ఈ అప్రోచెస్ టు బ్రింగ్ మళ్ళీ తేవాలి. ఏవి? డీగ్రేడ్ అయిపోయిన, తగ్గిపోయిన ఈకో సిస్టమ్ అంటే పర్యావరణంలో జరిగిన నష్టాలన్నింటినీ మళ్ళీ దాన్ని పునరుద్ధీకరణ చేయాలి మనం. బ్యాక్ టు దర్ ఎర్లియర్ స్టేట్, మొదట్లో ఎలాగుండేదో అదే ప్రప్రథమంగా మహత్తరమైన కార్యం. మెయిన్ పర్పస్ ఆఫ్ డిక్లేరింగ్ ఈ దశాబ్దం 2130 ద డెకేడ్ ఆఫ్ ఈకోసిస్టమ్ రెస్టోరేషన్. సో ఇదేమన్నారు, ఈ 10 ఏళ్ళు ప్రపంచంలోని పర్యావరణం డిగ్రేడ్ అయిపోయింది, దాన్ని మళ్ళీ బతికించాలి. ఏ డెకేడ్ ఆఫ్ ఎకోసిస్టమ్ రిస్టోర్, మళ్ళీ పూర్వ వైభవం తేవాలి. ఎవరన్నారు ఇది? ఐక్యరాజ్య సమితి బై యునైటెడ్ నేషన్స్. దిస్ టార్గెటెడ్ రెస్టోరేషన్, ఇది ఎంత టార్గెట్ చేసామంటే 350 మిలియన్ హెక్టార్లు. ఇదంతా ఏంటి? మన మానవులు దాన్ని దారుణంగా దోచేసుకోవడం వలన డిగ్రేడ్ అయిపోయిన ల్యాండ్ అన్నమాట. ఇది 350 మిలియన్ హెక్టేర్ ఆఫ్ డిగ్రేడెడ్ ల్యాండ్ ఎంత జనరేట్ చేస్తుందండి? $9 ట్రిలియన్ ఇన్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. పర్యావరణంలోని ఉండే మనకి వేరువేరు కార్యక్రమాలు, వేరువేరు పనులు, వేరువేరే మనకి అవకాశాల్లోని ఇది ఎంత ఉంటుంది? $9 ట్రిలియన్ అన్నమాట ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అండ్ సెక్వెస్టర్ అంటే రిమూవల్, బ్యానిష్మెంట్ ఆర్ ఎక్సైల్ ఏం చేస్తుంది? అండ్ రిమూవ్స్. ఎంత రిమూవ్ చేస్తుందండి? ఇట్ విల్ రిమూవ్ an additional 13 gigatons to 26 gigatons అన్నమాట ఆఫ్ ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. అంత అంటే కాలుష్యం ఉన్న గాలిని తీసేస్తుంది అన్నమాట. ఇది కానీ మనం మళ్ళీ రిస్టోర్ చేస్తే, రిస్టోరేషన్ పూర్వ వైభవాన్ని తెస్తే. సో ఇప్పుడు ఆథర్ గారు ఏమంటారు? యాజ్ వన్ ఆఫ్ ద ప్రూవెన్ మెథడ్స్ టు సపోర్ట్ అంటే ఈ సపోర్ట్ అన్నది మనకి ఆల్రెడీ ఇది చాలా కంట్రీస్లో, చిన్న చిన్న కంట్రీస్లో అవలంబించి సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఇది ప్రూవెన్. ఆథర్ గారు ఏమన్నారు? ఇది ప్రూవెన్.
ప్రూవెన్ మెథడ్ టు సపోర్ట్ అండ్ సస్టైన్ బయోడైవర్సిటీ. సపోర్ట్ చేస్తుంది, పెంపొందిస్తుంది, అంటే పాడైపోకుండా బయోడైవర్సిటీని. ఏంటి? ట్రీ ప్లాంటింగ్, మొక్కలు నాటడం అన్నది అన్డిస్ప్యూటెడ్, ఎటువంటి నిస్సంకోచితంగా చెప్పచ్చు అంటాం కదా. సో నిస్సంకోచితంగా ఇది మోస్ట్ అపీలింగ్, అందరూ హర్షించదగ్గ కార్యక్రమం. అండ్ చాలామందికి బాగా ప్రాచుర్యం ఉంది, పాపులర్ అప్రోచ్ కూడా. ఎందుకంటే దీని పొటెన్షియల్ అమోఘం, స్పెక్టాక్యులర్ పొటెన్షియల్ ఉంది. ఏంటి పొటెన్షియల్ అంటే పర్యావరణం కాలుష్యం, క్లైమేట్ రిలేటెడ్ క్రైసిస్. ఓకే, పర్యావరణంలోని చాలా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. వీటిలన్నిటిని ఆన్సర్, వీటిలన్నిటికి ఒకే అడ్రస్. ఏంటది? ప్లాంటింగ్ మోర్ ట్రీస్, ట్రీ ప్లాంటింగ్ అండ్ అదర్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్. సో చెట్లు నాటడం వల్ల ఆథర్ గారి ప్రకారం ఇది దీంట్లోని ఎటువంటి అసలు నిస్సంకోచితంగా చెప్పచ్చు, ఎవరికి ఇంకా సంఖ్య ఏం లేదన్నమాట. ఇది చాలా అందరినీ హర్షించదగ్గింది, అందరిలోని బాగా ప్రాచుర్యమైంది. అండ్ దీంట్లోని అమోఘమైన నిక్షిప్తమై ఉందన్నమాట ఒక శక్తి. ఓకే, మళ్ళీ అడవిని బతికించగలిగే శక్తి. ఏవి? ట్రీ ప్లాంటింగ్. ఇది క్లైమేట్ రిలేటెడ్ క్రైసిస్, అదర్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్కి ఒక ఆన్సర్. దేనికి ఆన్సరు? క్లైమేట్ రిలేటెడ్ క్రైసిస్కి, తర్వాత ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్కి బెస్ట్ ఆన్సర్. ఇదే అడ్రస్ అన్నమాట. చెట్లు నాటండి, ఇవన్నీ మళ్ళీ బతికేస్తాయి, తగ్గిపోతాయి. ఏది? క్లైమేట్ రిలేటెడ్ క్రైసిస్, ఎన్వైరన్మెంట్ ఛాలెంజెస్ తగ్గిపోతాయి. సో దిస్ ఇంక్లూడ్స్ ఏంటేంటి? బయోలాజికల్ కార్బన్ సెక్వెస్ట్రేషన్. సో బయోలాజికల్గా ఓకే, కార్బన్ సెక్వెస్ట్రేషన్, రిమూవల్ యాజ్ ఎ మెకానిజం. ఇది ఒక మెకానిజం అనమాట. ఏంటి? స్టోర్ అండ్ రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్. ఇది ఏం చేస్తుందంటే స్టోర్ చేసి రిమూవ్ చేసేస్తుంది. దేన్ని? CO2ని. ఓకే, ఎక్కడి నుంచి? ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. సో ఇది ఒక రీజన్ టు కన్సిడర్. ఏంటి కన్సిడర్ చేయొచ్చు? ఒక మాస్ స్కేల్ డ్రైవ్, అంటే 1-2 చెట్లు కాదు, మాస్గా ఒక మాస్ స్కేల్ డ్రైవ్ కానీ చేస్తే ఆఫ్ ట్రీ ప్లాంటింగ్ యాజ్ అ సిల్వర్ బుల్లెట్ టు ట్యాకిల్. చాలా మంచి వర్డ్ వాడారు. ఓకే, ఇట్ ఈస్ అ సిల్వర్ బుల్లెట్ టు ట్యాకిల్. సో వాట్ యూ మీన్ బై సిల్వర్ బుల్లెట్? A simple, seemingly magical solution to a difficult problem. Okay? Simple, seemingly magical solution to a difficult problem. It is as a silver bullet to tackle the challenges of పర్యావరణంలో మార్పులు. ఎక్కడ? ప్రపంచం అంతటా, గ్లోబల్లీ. ఇది గవర్నమెంటే కాదు, NGOలే కాదు, మనలాంటి ఇండివిజువల్స్ కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన వంతు సాయం పర్యావరణం చేస్తేనే కానీ మళ్ళీ మనకి కాలుష్యం లేని వాతావరణంలోని మనం బతకడానికి కష్టం అని ఆథర్ గారు అంటారు. కీపింగ్ దిస్ ఇండిస్పెన్సిబుల్ రోల్, అంటే చెట్లు అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం పక్కన పెట్టలేం. డిస్పెన్స్ అంటే టు త్రో అవే, but this cannot be thrown away, this cannot be put to a side. Keeping this indispensable role of trees, దేనికి? ఇది మెయింటైన్ చేస్తాయి. దేన్ని మెయింటైన్ చేస్తాయి? ఎకలాజికల్ బ్యాలెన్స్ని. ఓకే, ఎకాలజీ, పర్యావరణంలోనే ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాయి. దీదెన్ ఇండియన్ అప్పట్లోనే ఉండే అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ఆయన పేరేంటండి? KM మున్షి గారు, ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దాని పేరేంటి? వన్ మహోత్సవ, వనాలు. ఓకే, వనం మహోత్సవం అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు? జూలైలో 1950లో, ఒక 74 ఏళ్ళ క్రితం మొదలుపెట్టారు అనమాట. అప్పటి నుంచి ఇండియా తూచా తప్పకుండా రిలీజియస్లీ, అంటే చాలా నిష్టతో, నియమ నిష్టలతోని ఓకే సెలబ్రేట్ చేస్తుంది. ఏంటి ఈ ప్రోగ్రామ్? దేని? వన్ మహోత్సవ్. ప్రోగ్రామ్ ఏంటి? వన్ మహోత్సవ్. ఇది ఏంటండి వన్ మహోత్సవ్ అంటే? ప్లాంటింగ్ ట్రీస్. ప్రతి సంవత్సరం ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో యాన్యువల్ ప్రోగ్రామ్ ఇది. కొంత మేరకు ఓకే
కొంత మేరకు, ఎందుకు కొంతమేర అంటున్నానంటే టు సమ్ ఎక్స్టెంట్, కొంత మేరకు ఈ ఎఫర్ట్, ఈ కష్టం మనందరం పెట్టడం వల్ల ఓకే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. డెఫినెట్గా సంకల్పం గట్టిగా ఉంటే అందరిది ఉండకపోవచ్చు, ఉన్నవాళ్ళది ఎవరిదైతే కష్టం సంకల్ప బలం గట్టిగా ఉందో కాస్త సక్సెస్ఫుల్ అయిందనమాట. నాట్ ఓన్లీ ఇన్ మోటివేటింగ్ పీపుల్, అంటే జనాలకి ఒక ప్రేరేపణే కాకుండా బట్ ఆల్సో ఇన్ బ్రింగింగ్ టాంజిబుల్ రిజల్ట్స్, అంటే మనకి రిజల్ట్స్ కనబడుతున్నాయి. అబ్బా చెట్టు ఉందండి, ఎండాకాలంలోని అరే బాగుందిరా నీడ, ఓకే ఇలాంటివన్నీను. సో మనకి దీని రిజల్ట్స్ కనబడుతున్నాయి. సో టాంజిబుల్ రిజల్ట్స్ ఇదేంటి, ఇందులో ఏంటంటే ఇంక్లూడింగ్ ఇంప్రూవింగ్ ద ఫారెస్ట్ ఏరియా. ఓకే ఫారెస్ట్ ఏరియాని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది, ఇది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఏమంటారు, ఫ్యాన్సీ డ్రైవ్స్, క్యాచీ స్లోగన్స్. ఈ మధ్యకాలంలోని రీసెంట్ ఇయర్స్ దేర్ హ్యాస్ బీన్ ఎ స్పర్ట్, అంటే ఎక్కడ పడితే అక్కడ ఓకే కొత్తగా స్పర్ట్ అని అనగానే వెంటనే మనం ఏం రాసుకోవాలి, an increase or grow very quickly. There has been an increase or growth very quickly in చెట్లు నాటడంలో. దీనికి ఇచ్చిన పేరు ఏంటి, ఇన్ ద నేమ్ ఆఫ్ స్పెషల్ డ్రైవ్స్. స్పెషల్ డ్రైవ్, ఒక డ్రైవ్ కండక్ట్ చేద్దామండి. లెట్ us plant 1 lakh saplings, let us plant 10,000 saplings, let us plant 1 crore saplings. ఇలాంటి స్పెషల్ డ్రైవ్లు ఎవరెవరు, వేరియస్ ఏజెన్సీస్, అది గవర్నమెంట్ కూడాను, ఇంక్లూడింగ్ గవర్నమెంట్స్, విచ్ ఇస్ ఎ వెల్కమ్. ఎవరన్నా అలా చేస్తారు అంటే మనం రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేసేసాను, వెల్కమ్ సైన్. ఎందుకు, అందరికీ పర్యావరణం మీద ఓకే ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్, అంటే ఎన్వైరన్మెంట్ పాడైపోకూడదు, దీన్ని మనం కాపాడుకోవాలి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్, మనకు ఉన్నది ఒకే ఎర్త్, మన భూమాతని మనం కాపాడుకోవాలి అని ప్రతి ఒక్కరు సంకల్పం తీసుకున్నారు అనమాట. అది గవర్నమెంట్లే కాదు, ఏజెన్సీలే కాదు, వీళ్ళందరిది ఒక దృఢ సంకల్పం, ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్. ఇవి ఎలా వస్తున్నారు, క్యాచీ స్లోగన్స్ వస్తున్నాయి, అంటే వెంటనే నోట్లో తిరుగుతుంది. అంటే మాకు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు పీస్ అని కండక్ట్ చేసేవాడు, ప్రమోషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ అమంగ్ స్కూల్ స్టూడెంట్స్ అని. ఎప్పుడో 85, 86, 10వ క్లాస్, అప్పటిది కూడా నాకు ఇన్నేళ్ళ తర్వాత జ్ఞాపకం ఉంది. అంటే ఎంత క్యాచీ స్లోగన్ చూడండి, ఎప్పటికి కూడా ఉంది అది. ఆల్ ఎన్సీఆర్టీ or ICSE and CBSE schools affiliated New Delhi board, they do that in their 10th standard. They hold placards and they go onto the streets and tell, please, okay, follow PEASS, promotion of environmental awareness among school students in the society. Catchy slogans ఉంటాయి. గ్లామరస్ డ్రైవ్స్, అంటే చెట్లు నాటడానికి మినిస్టర్ని, సినిమా యాక్టర్ని, క్రికెట్ ప్లేయర్ని అందరినీ గ్లామర్ యాడ్ చేస్తారు. అండ్ హెడ్లైన్ గ్రాబింగ్ క్యాంపెయిన్స్, ఓకే అంటే న్యూస్ పేపర్లోని ఇది ఒక గ్రీనరీ చేశారు ఇవాళ పర్యావరణం కోసం హెడ్లైన్స్ కూడా వస్తాయి అన్నమాట. గ్రాబ్ అయినట్టు మన కళ్ళు వెంటనే అటువైపు వెళ్తాయి, ఐబాల్ గ్రాబింగ్ అంటాం. ఓకే దీస్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ట్రీ ప్లాంటింగ్ బోత్ గ్లోబల్లీ, ప్రపంచం అంతటా, అట్ నేషనల్ లెవెల్ హ్యావ్ అట్రాక్టెడ్ హ్యూజ్ మీడియా అటెన్షన్. ఫస్ట్ మనకు అందరిలోకి వెళ్ళాలి అంటే మీడియా కళ్ళలో మనం పడాలి, హ్యూజ్ మీడియా అటెన్షన్ వచ్చింది. అండ్ ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, ఓకే ఇంక్లూడింగ్ ఆర్గనైజేషన్స్. వీటిలందరి యొక్క సంకల్పం ఏంటి, దే వాంట్ టు ఫుల్ఫిల్ దేర్ ఆబ్జెక్టివ్. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక్కరోజు అవనియండి, బీట్ సింగిల్ డే ప్లాంటింగ్ డ్రైవ్ అని పెడదాం. ఎక్కడ, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని, ఇండియన్ స్టేట్స్లోని. దీనికి పేరేంటే 1 trillion ప్రాజెక్ట్. 1 trillion, బిలియన్ కాదు, ట్రిలియన్ ప్రాజెక్ట్ అనమాట, ఆఫ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వీళ్ళు ఏమన్నారు, ద గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ చైనా, ద 10 billion ట్రీ సునామీ ఆఫ్ పాకిస్తాన్, ఆర్ ద బాన్ ఛాలెంజ్ టు రెస్టోర్, అంటే 150 మిలియన్, దగ్గర 15 కోట్ల, ఓకే 15 కోట్లు అనమాట, రిస్టోర్, మళ్ళీ దాన్ని పూర్వ వైభవం తేవాలి బై 2020. అండ్ 350 million హెక్టార్లు బై 2030.
ఇంకో 10 ఏళ్ళలో 2020 నుంచి 2030లో. సో మెనీ హెక్టార్స్ ఇవన్నీ ఏమయ్యాయి అంటే డిగ్రేడ్ అయిపోయాయి. అంటే వాటి యొక్క సారం, అంటే వాటిలోని ఫారెస్ట్ అనేది ఉండేదా అనే డౌటు, ఇదంతా తగ్గిపోయింది. డిగ్రేడెడ్ అండ్ మొక్కలు నరికేసాం, చెట్లను కోసాం, డీఫారెస్టేషన్, నరికి పడేసాం. డీఫారెస్టెడ్ ల్యాండ్స్కేప్, అక్కడికి వెళ్ళాం అనుకోండి మొండి ఎన్నో మనకి స్టంప్సే కనబడుతుంది, ద ట్రంక్, మిగతా చెట్టు ఏదో కలపకు వాడేస్తారండి, పేపర్ ఇండస్ట్రీకి వాడేస్తారండి, దీనికి వాడేస్తారండి. సో ఇట్స్ గోయింగ్ ఆఫ్ లైక్ దట్. క్లియర్? అండ్ డిఫారెస్టెడ్ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ దీస్ డ్రైవ్స్, ఈ డ్రైవ్లన్నీ పైన చెప్పినవన్నీ మే సీమ్ వెల్కమ్, కొంతమందికి వెల్కమ్ ఉంటుంది, మే సీమ్, బట్ కానీ వీటిని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, తప్పు పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, దీన్ని తప్పు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దే హ్యావ్ బీన్, ఏమన్నారు ఆథర్ గారు, క్రిటిసైజ్, తప్పు పట్టారు. ఎందుకంటే లిమిటెడ్ కమ్యూనిటీ, అందరూ పార్టిసిపేట్ చేయటం లేదు, లిమిటెడ్ కమ్యూనిటీ. అంటే ఎవరో చేస్తారులేండి, మనకేం నష్టం జరగట్లేదు, వాడు చేస్తాడులేండి. సో ఇంకోళ్ళు ఎవరో చేస్తారు అని అన్నప్పుడు అందరికీ అసలు లేదండి, అసలు ఎన్వైరన్మెంట్ మీద ఎవరికి అంత అవగాహన లేదండి. ఫస్ట్ మనం వాళ్ళని పట్టుకోవాలండి అని తిట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, తప్పు పట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, అసలు ఎవరికీ లేని బాధ మనకెందుకండి అనే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే పార్టిసిపేషన్ తక్కువే కాదు, ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ పోస్ట్ ప్లాంటింగ్ మెజర్స్. మొక్కను నాటేసాం, తర్వాత ఏంటి, దాన్ని నీళ్ళు ఎవరు పోస్తారు, దాన్ని ట్రీ గార్డ్ ఎవరు పెడతారు, అది కాస్త చిన్న చెట్టు అయ్యేంత వరకు ఎవరు చూసుకుంటారు, అంటైతే వేస్తాం. ఓకే. అడిక్వేట్ పోస్ట్ ప్లాంటింగ్ మెజర్స్ అండ్ ఫర్ ప్రమోటింగ్ మోనోకల్చర్. ఓకే. నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు, యూ హ్యావ్ టు ప్రమోట్ మోనోకల్చర్, ఉండాలి, మోనోకల్చర్ లేకపోతే కష్టం కదా. సో వీ హ్యావ్ టు గో ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సింగిల్ క్రాప్ ఇన్ అ గివెన్ ఏరియా. మోనో, సింగిల్, సో మోనో సింగిల్ క్రాప్ ఇన్ అ గివెన్ ఏరియా, మోనోకల్చరింగ్కి వెళ్ళాలి. దేర్ బై, తద్వారా మనకి ఏమవుద్దంటే ప్రూవింగ్ లెస్ ఎఫెక్టివ్. అప్పుడు ఇవన్నీ తగ్గుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ లెస్ ఎఫెక్టివ్ ఫర్ కార్బన్ రిమూవల్ అండ్ బయోడైవర్సిటీ డెవలప్మెంట్. ఏంటి, పార్టిసిపేషన్ లేదు, మొక్క నాటేసాం కానీ తర్వాత దానికి అసలు పెరిగిందా లేదా చూసుకునే నాదుడు లేడు, ట్రీ గార్డ్ ఉందా లేదా, మెజర్స్ ఏంటి, ఎలా ప్రమోట్ చేస్తున్నాం మోనోకల్చర్ని. సార్ ఆ ఏరియాలోనే అసలు పత్తి పెరగదండి, పత్తి మొక్క వేసేయండి ఫస్ట్, ఎందుకు వేస్తున్నాం, వేసేస్తున్నాం. ఓకే. సో వీ షుడ్ నో ఆల్ దట్. ఇవన్నీ చేయటం లేదు కాబట్టి ఇట్ ఈస్ ప్రూవింగ్ లెస్ ఎఫెక్టివ్. చాలా బాగా అన్నారు ఆథర్ గారు, ఇట్ ఈస్ ప్రూవింగ్ లెస్ ఎఫెక్టివ్ ఫార్ కార్బన్ సెక్వెస్ట్రేషన్, కార్బన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం, అండ్ బయోడైవర్సిటీ డెవలప్మెంట్ కూడా జరగటం లేదు. ఓకే. అంటే యానిమల్స్, చెట్లు, దాని కింద క్రిమికీటకాలు, చాలా ఒక ఫారెస్ట్ వచ్చిందంటే చాలా లైఫ్ వచ్చేస్తుంది అందులోకి. మనిషి ఒక్కడే లైఫ్ కాదు కదా, చాలా జీవం చాలా వస్తుంది అనమాట, పురుగులు, పుట్టలు అన్నీ వచ్చేస్తాయి. క్లియర్? సో అది ఆథర్ గారి బాధ వెలిపిస్తున్నాడు ఆయన. ద ప్రాబ్లమ్ విత్ సచ్ డ్రైవ్స్, ఎస్, బాగుంది, బాన్ ఫెస్టివల్ అన్నారు, 1 ట్రిలియన్ అన్నారు, 150 మిలియన్ అన్నారు, అన్ని ఫ్యాన్సీ నేమ్స్ ఇచ్చారు. కానీ ఈ డ్రైవ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే నెగ్లెక్ట్, పట్టించుకోవట్లేదు. ఏంటి? ఇకాలజీ అండ్ లొకాలిటీ. ఓకే, ది ఇకాలజీ అండ్ ఆ లోకల్ ఏరియా. ఎందుకంటే పీపుల్ చాలా తక్కువ, లిటిల్ అంటే అసలు నథింగ్, లిటిల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈ ట్రీ ప్లాంటింగ్ ప్రోగ్రామ్స్లో హ్యాస్ బీన్ అ మేజర్ కన్సర్న్. ఇదో పెద్ద ఆలోచించదగ్గ విషయం అన్నమాట ఆఫ్ ఎన్వైరన్మెంటలిస్ట్ అండ్ సైంటిస్ట్. ఇది మన ఒక్కరికే కాదు, ఇది ఎన్వైరన్మెంటలిస్టులు మాట్లాడుతున్నారు, సైంటిస్టులు కూడా మాట్లాడుతున్నారు. ఎన్వైరన్మెంటలిస్ట్ అండ్ సైంటిస్ట్ బోత్ ఆర్ టాకింగ్. ఈ మధ్యకాలంలో ఇన్ అ స్టడీ లెడ్ బై జోసెఫ్ వెల్డ్మ్యాన్, జోసెఫ్ వెల్డ్మ్యాన్ గారు ఈ మధ్యకాలంలో స్టడీ చేశారు. ఆయన ఏం కనుక్కున్నారంటే, ఆయన కనుక్కున్నారు ఏంటి, ఎక్సెప్ట్ ఫర్ డీఫారెస్టెడ్ ఏరియాస్, ఎక్కడైతే మనం మొక్కలు నరికిసామో, ఓకే, డీఫారెస్టెడ్ ఏరియాస్, ట్రీ ప్లాంటింగ్ ఇన్ సర్టన్ లొకేషన్స్, కొన్ని ఏరియాలో సచ్ యాజ్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ యానిమల్ హ్యాబిటాట్ డిస్ట్రాయ్స్ ప్లాంట్. అంతే కదా, గ్రాస్ ల్యాండ్స్లో వెళ్ళి మొక్కలు వేసారనుకోండి,
అవి టెంపరీ గ్రాస్ ల్యాండ్స్, మొక్కలు చచ్చిపోతాయి. అక్కడ ఎక్కువ యానిమల్స్ తిరుగుతాయి అనుకోండి, చెట్టు అయ్యే లోపల దీన్ని ఆకులు నమిలేస్తాయి. అప్పుడప్పుడు ఆ అంటంతా లాగేస్తాయి. ఎందుకంటే అవి చిన్న ఉంటాయి. బ్రాంచ్ అనుకోండి నవిలి మింగేస్తే గేదెలు ఆవులు ఉంటాయి, బర్రెలు అన్నీను. ఓకే, గ్రాస్ ల్యాండ్స్ అండ్ యానిమల్ హ్యాబిటాట్ డిస్ట్రాయ్స్ ప్లాంట్ అండ్ యానిమల్ హ్యాబిటాట్స్. ఇవేం చేస్తాయి? దే కెన్ డ్యామేజ్ ది ఎకోసిస్టమ్స్. ఇలాంటి చోట వేస్తే ఏమవుద్ది? పర్యావరణం ఇంకా పాడైపోద్ది. ఇంక్రీజ్ వైల్డ్ ఫైర్ ఇంటెన్సిటీ, దావాగ్ని. ఓకే, తరువుకు వచ్చేస్తాయి అప్పుడప్పుడు ఒక చిన్న ఆకుగానే అంటుకుందంటే. సో ఇంక్రీజ్ వైల్డ్ ఫైర్ ఇంటెన్సిటీ అండ్ వర్సెన్ గ్లోబల్ వార్మింగ్. ఇంకా క్షీణించిపోద్ది, ఇంకా దిగజారిపోద్ది అనమాట. అంటే ఇప్పటికే వేడి అంటే ఇంకా వేడి వర్సన్ అయిపోద్ది, ఎక్సాసర్బేటెడ్. సో సిమిలర్లీ విలియం బాండ్ గారు ఏమన్నారంటే, అండ్ కొలీగ్స్ అతనితో పాటు వాళ్ళ స్టడీలో ఏమన్నారంటే, వాళ్ళు ఏం చెప్పారు? స్కెప్టిసిజం, డౌట్. ఎందుకంటే ఇన్ కన్సిడరింగ్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ డిఫారెస్టెడ్ అండ్ డిగ్రేడెడ్ ల్యాండ్స్, వీళ్ళు కొత్త ఏరియా ఒకటి పెట్టారు. గ్రాస్ ల్యాండ్స్లో మొక్కలు పెరగవు, డిఫారెస్టెడ్లో పెరగవు, డిగ్రేడెడ్ అంటే ఆ భూమిలో ఉన్న సారవంతా తీస్తాం. సో డిగ్రేడెడ్ ల్యాండ్స్లో కూడా పెరగవు. ఎందుకంటే ఇలాంటి ఫర్ సెలెక్టింగ్ ఇలాంటి ఏరియాలు. ఏం సెలెక్ట్ చేస్తాం? ట్రీ ప్లాంటింగ్కి. అక్కడ ట్రీ ప్లాంటింగ్కి మన ఏరియా సెలెక్ట్ చేస్తాం దేనికంటే? రీహాబిలిటేషన్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయిన యానిమల్స్, పక్షులు అన్నీ వచ్చేయాలని వస్తాయా? అసలు బాగాలేదు ఆ ఏరియా. చూడండి, బాండ్ గారు ఆయన కలీగ్స్ ఏమంటున్నారు? గ్రాస్ ల్యాండ్స్ మనం చేయకూడదు, డిఫారెస్టెడ్ ఏరియా చేయకూడదు, డిగ్రేడెడ్ ల్యాండ్లో చేయకూడదు. ఓకే, ఇవన్నీ ఇలాంటి ఏరియాలు మనం సెలెక్ట్ చేయకూడదు అసలు ఫస్ట్ మొక్కలు నాటడానికి. ఓకే, సో దీస్ ల్యాండ్స్ ఆర్ హైలీ ప్రొడక్టివ్ అండ్ బయోడైవర్స్, సపోర్టింగ్ మెనీ లైఫ్ స్టాక్ అండ్ పీపుల్. ఓకే, మనం ఏం చేయాలి అసలు? దీస్ ల్యాండ్స్ ఆర్ హైలీ ప్రొడక్టివ్ అండ్ బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది, సపోర్టింగ్ మెనీ లైఫ్ స్టాక్ అండ్ పీపుల్. ఓకే, సో ఇన్ దేర్ స్టడీ ఎక్స్ప్రెస్ డౌట్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది అని ఆయన అంటున్నారు. ప్లాంటింగ్ సాప్లింగ్స్ అలోన్ డస్ నాట్ ఫుల్ఫిల్. ఎల్లోమో ఒక అంటు వేస్తామంటే అవదు. అలోన్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద మల్టీఫేరియస్ ఎక్స్పెక్టేషన్. 1, 2 కాదు, మొక్కల వలన చాలా లాభాలు ఉంటాయి అని అందరికీ తెలుసు. సో ఉత్తి నాటేస్తే అవదు. డస్ నాట్ ఫుల్ఫిల్ ద మల్టీఫేరియస్ ఎక్స్పెక్టేషన్ అన్లెస్ వీ హ్యావ్ ప్రావిజన్ ఫార్. మనం అంటూ కాస్త వెచ్చించాలి, ఒక ప్రావిజన్ చేయాలి, ఒక లా లేదా ఒక పాలసీ తేవాలి ఫర్ అడిక్వేట్ పోస్ట్ ప్లాంటింగ్ మెజర్స్. ఈ అంటు వేసిన తర్వాత ఏం చేయాలి? పోస్ట్ ప్లాంటింగ్ మెజర్స్ కూడా మనం చూసుకోవాలి. దీన్ని మనం మానిటర్ చేయాలి, ఓవర్సీ చేయాలి. దే షుడ్ బి సంబడి టు సూపర్వైజ్ ఆఫ్ ట్రీ గ్రోత్. చెట్టు ఎంతవరకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, ఏంటి అన్నది కూడా మనం చూసుకోవాలి. ఆఫ్ ట్రీ గ్రోత్ అన్నమాట. ఓకే, ఇది వి హార్డ్లీ ఫైండ్ ఇన్ ద మెజారిటీ ఆఫ్ ట్రీ ప్లాంటింగ్ డ్రైవ్స్. హార్డ్లీ అసలు కనబట్టలేదు. వి డోంట్ ఫైండ్ మెజారిటీ ఆఫ్ ట్రీ ప్లాంటింగ్ డ్రైవ్స్లోని పోస్ట్ ప్లాంటింగ్ మెజర్స్, మానిటరింగ్ ఆఫ్ ట్రీ గ్రోత్ లేదు అని సార్. ఓకే, మానిటరింగ్ ట్రీ ప్లాంటింగ్ డ్రైవ్స్ యూ హార్డ్లీ ఫైండ్. మోర్ స్పెసిఫికల్లీ ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇన్ దోస్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ నాట్ సపోర్టెడ్ బై ద గవర్నమెంట్. అసలు గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్ అయిపోతే అసలు అది కూడా ఉండదు, ఆ పట్టింపు కూడా ఉండదు. క్లియర్? అందరూ అనుకుంటున్నట్టు విరుద్ధంగా, అందరికీ నమ్మకం ఉంటుంది, దానికి కాంట్రరీ విరుద్ధంగా చెట్లు నాటడం అనేది ఓన్లీ ఈజ్ నాట్ అ కాస్ట్ ఎఫెక్టివ్ క్లైమేట్ సొల్యూషన్. పెద్దగా ఖర్చే ఉండదు వెన్ కంపేర్ టు అనదర్ మోర్ రివార్డింగ్ అప్రోచ్ ఆఫ్ రెస్టరేషన్. చెట్లు నాటడం అనేది పెద్ద ఖర్చుతో కూడింది కాదు. ఓకే, ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్ క్లైమేట్ సొల్యూషన్. దేంతో కంపేర్ చేస్తే అనదర్ మోర్ రివార్డింగ్, అంటే ఇంకా ఎక్కువగా మనకి సంపద వస్తుంది. రివార్డింగ్ అప్రోచ్ ఆఫ్ రిస్టోరేషన్, పాడైపోయిన ఏరియాని మళ్ళీ దాన్ని సారం తేవడం అనమాట. అండ్ అదర్ ఆల్టర్నేటివ్ లో కాస్ట్ అప్రోచెస్ చాలా ఉన్నాయి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మనం రీచ్ అవ్వచ్చు. అదర్ ఆల్టర్నేటివ్ సచ్ యాజ్ ఏంటి? ట్రీ ఐలాండ్స్ పెట్టచ్చు.
ఓకే, ట్రీ ఐలాండ్స్ విచ్ ఇన్వాల్వ్ ప్లాంటింగ్ అండ్ స్మాల్ ప్యాచెస్. ఒక స్మాల్ ప్యాచ్లోని మొక్కలు ఎక్కువ వేసి దాన్ని అలా ట్రీ, యూకలిప్టస్ ఐలాండ్, ఓకే, మ్యాంగో ఐలాండ్, గువావా, ఓకే, యూ కెన్ హ్యావ్ కర్రీ లీవ్స్ ఐలాండ్, యూ కెన్ హ్యావ్ మెనీ థింగ్స్ ఇన్ స్మాల్ ప్యాచెస్ ఆర్ ఐలాండ్స్. ఇండియాకు ఉన్న ఛాలెంజ్ ఏంటి? 2023లోని ఒక జాయింట్ అడ్రస్ ఇచ్చాం. ఎక్కడ? యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్ గారు, ఆయనను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏమన్నారంటే వైట్ హౌస్లోని, ఇండియా ఇస్ ద ఓన్లీ G20 కంట్రీస్లో ఇండియా ఒక్కటే దట్ హ్యాస్ ఫుల్ఫిల్డ్, అంటే మేము ఒప్పుకున్నాము, మేము ఆ మాట మీద ఉంటాం, దట్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ఇట్స్ కమిట్మెంట్స్. మేము ఏమైతే చేస్తామన్నో అన్నీ చేసాము అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్ అండ్ లిఖితపూర్వకంగా రిప్లై ఇన్ ద రాజ్యసభ. ఓకే, ఎవరిచ్చారండి? రాజ్యసభలోని ఫిబ్రవరి ఈ సంవత్సరం 24లోని యూనియన్ మినిస్టర్ గారు, ఎవరికి? ఫర్ స్టేట్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అశ్విన్ కుమార్ చౌబే గారు ఏమన్నారంటే, ఇండియా హ్యాస్ అచీవ్డ్, మనం సాధించాం ఒక ఎడిషనల్గా, అంటే ఎంతే కాదు దానికన్నా అధికంగా, అండ్ ఎడిషనల్ కార్బన్ సింక్, అంటే మన దగ్గర కార్బన్ అనేది CO2 అనేది సింక్ అయ్యింది, పెరగలే, లాగేసాం, తగ్గించాం 1.7 బిలియన్ టన్స్. ఓకే, మంచి అచీవ్మెంట్ మనది. ఓకే, CO2 ఈక్వలెంట్. భారతదేశంలో 10 మిలియన్ హెక్టార్లు ఆఫ్ అడవి ఉందన్నమాట, ఆర్ అండర్ ఎంక్రోచ్మెంట్, అంటే ఆక్రమించారు, ట్రెస్పాసింగ్ అయిపోయింది, ఆక్రమించారు. నియర్లీ 27.5 కోట్ల మంది పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ అడవి ఫర్ దేర్ సర్వైవల్, సబ్సిస్టెన్స్. అండ్ ఇంచుమించు ఒక 57 లక్షల మంది, 57 లక్షల మిలియన్ హెక్టార్లు, అంటే 57 లక్షల హెక్టార్లు ఆఫ్ అడవి ల్యాండ్ హ్యావ్ బీన్ లాస్ట్, మనం కోల్పోయాం ఫర్ నాన్ ఫారెస్టరీ పర్పసెస్. ఇక్కడ ఫారెస్ట్ ఉండక్కర్లేదండి అనగానే తీస్తాం. అలా ఎంత తీస్తాం? ఇండిపెండెన్స్ నుంచి 57 మిలియన్ హెక్టార్లు సిన్స్ ఇండిపెండెన్స్. దీస్ ఆర్ ఛాలెంజెస్, ఇవి ఛాలెంజెస్, ఇవి మనకి పోసింగ్ ప్రాబ్లమ్స్. దిస్ ఇస్ పోసింగ్, ఇది మనకి ఒక చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మనల్ని పెట్టేస్తుంది. ఇట్ ఈస్ పోజింగ్ అ ప్రాబ్లం ఫర్ ఇండియాస్ ఇనిషియేటివ్. ముందడుగు వేద్దామంటే ఏంటా ముందడుగు? టు రిస్టోర్, మళ్ళీ తెచ్చుకుందాం 26 మిలియన్ హెక్టేర్లు ఆఫ్ సారం లేని అడవి భూమిని బై ఇంకొక 6 ఏళ్ళ, 24 అంటే 30, 2024-2030 కల్లా. అండ్ ఇంప్రూవ్ ఫారెస్ట్ కవర్, ఉన్న ఫారెస్ట్ కవర్ని ఇంకా బాగా పెంపొందించాలి. ఎలాగా? యూజింగ్ స్టెప్స్ దట్ ఇంక్లూడ్ ట్రీ ప్లాంటింగ్, అంటే మనం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంటు, పోడు ఫార్మింగు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ ఇన్వాల్వ్ చేయడం, లోకల్స్ ఇన్వాల్వ్ చేయడం, NGOలు ఇన్వాల్వ్ చేయడం. ఓకే, ఇవన్నీ రిమెంబరెన్స్ పార్కులని ఇవన్నీ చేయొచ్చు. సో ఇండియాస్ రిమార్కబుల్ పాలసీ చేంజెస్, ఈ మధ్యకాలంలోనే మన పాలసీల్లోనే అనూహ్యమైన మార్పులు జరిగాయి. ఎందుకు? ఈ కష్టాన్ని, ఈ ఎన్వైరన్మెంట్ డిగ్రేడేషన్ని అన్నదాన్ని మనం హ్యాండిల్ చేయగలగాలి. టు ట్యాకిల్ ద ఛాలెంజెస్ ఆఫ్ ఫారెస్ట్రీ, అడవి, దాన్ని కోల్పోయిన దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలి వెనక్కి. పునరుద్ధీకరణ అప్రోచెస్ ఆర్ బీయింగ్ అఫెక్టెడ్ బై దీస్ ఇన్హెరెంట్, లోపలగా ఉండిపోయిన ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ క్రిటిసిజం, ఓకే, మనని తప్పు పట్టే వాళ్ళు తప్పు పడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోని మాస్ ప్లాంటింగ్ డ్రైవ్స్ మనం పెట్టాలి. వీ నీడ్ టు ఇంట్రోస్పెక్ట్, అంటే అసలు ఈ స్ట్రాటజీ పెట్టామనుకోండి, ముందు మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. వీ నీడ్ టు ఇంట్రోస్పెక్ట్ దీస్ స్ట్రాటజీస్. వీ గివింగ్ మచ్ రిక్వైర్డ్ స్పేస్, మనం ఎక్కువ స్పేస్ కూడా ఇవ్వాలి. దేనికి? తగు డబ్బులు ఉండాలి, అడిక్వేట్ ఫైనాన్షియల్ ఉండాలి, కమ్యూనిటీ చాలా యాక్టివ్గా ఉండాలి, పార్టిసిపేషన్. ఓకే, కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎలాగ ఉండాలి? చాలా యాక్టివ్గా ఉండాలి. అండ్ టెక్నికల్ కన్సిడరేషన్స్ కూడా ఉండాలి. అంటే అగ్రోనమీ, మన అగ్రికల్చర్ యూనివర్సిటీలు వచ్చేసారి ఇక్కడ ఈ మొక్కలు వేయండి బాబు, ఇక్కడ ఈ మొక్కలు వేయండి,
సో వాళ్ళ దగ్గర నుంచి మన టెక్నికల్ కన్సిడరేషన్ కూడా ఉండాలి. దీస్ హ్యావ్ నాట్ బీన్ గివెన్ ప్రయారిటీ. వీటికి మనం పెద్దపీట వేయలే, ప్రయారిటీ ఇవ్వలే. అలాంగ్ విత్ పబ్లిక్ అవేర్నెస్, అంటే జనాల్లోని మనం ఇంకా అవేర్నెస్ పెంచాలి, క్యాంపెయిన్స్ చేయాలి, సోషల్ మీడియా వాడుకోవాలి, ఇన్సెంటివైజ్ చేయాలి కమ్యూనిటీని. అంటే మీరు కానీ మీ ఏరియాలోని ఇన్ని మొక్కలు కానీ పెంచితే మీకు ఎంత బెనిఫిట్ ఇస్తాము అని మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది, కమ్యూనిటీ పార్టిసిపేషన్. మళ్ళీ సచ్ రీఓరియంటేషన్, ఓకే, రీఓరియంట్ అవ్వాలి వాళ్ళు. రీఓరియంట్ చేసి వాళ్ళని ఓరియంటేషన్ మళ్ళీ చెప్తూ ఉండాలి. ఇన్నోవేషన్స్ అండ్ స్ట్రాటజీస్ కెన్ హెల్ప్ బ్రింగ్ చేంజెస్. ఇలాగాని చేస్తే మార్పులు గ్యారంటీగా వస్తాయి. ఎక్కడ? పర్యావరణంలోని ఎకలాజికల్ సిస్టంలో వస్తాయి, అడవుల్లో వస్తాయి. ఎందుకంటే ఇంక్రీజింగ్ నంబర్స్, ఎక్కువ ఫారెస్ట్ ల్యాండ్ వస్తుంది, ఎక్కువగా మనం మొక్కలు నాటుతాం, ఎక్కువగా మొక్కలు పెరిగినట్టు చూసుకుంటాం, పోస్ట్ ప్లాంటింగ్, ఇవన్నీ దే ఆల్సో హెల్ప్ టు క్రియేట్ ఏంటండి రెసిలియంట్ ఫారెస్ట్. ఓకే, అంటే మనం చాలా సాగదీస్తాం, ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు నార్మల్సీ. మళ్ళీ వాడేసుకున్నాం మళ్ళీ రెస్టోర్ చేయాలి కదా. సో రెసిలియంట్ ఫారెస్ట్ దట్ హ్యావ్ డైవర్స్ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్. దాంట్లో చాలా నిక్షిప్తమే ఉంది, చాలా చేయగలదు కూడా, కేపబిలిటీ కూడా ఉంది. క్లియర్? సో this article is all about the environment and the advantages of tree planting. The vocabulary that has been used in this article I have explained, as it is basic vocabulary that we provide in our IACE books. So all those words that I have told you have always been discussed and already been discussed in the IAS, books that we have given you, handouts with regards to vocabulary. As I always say, with the patronage of Hyderabad IAC Director and Chairman and the local IACE team, I am Srinivas Pulyapudi and my colleague Shankar. We bring this tutorial to you from our studio. And we hope that all the job aspirants who are seeking to get employment, these classes would be highly useful to you. Send us your feedback. Thank you.